పార్టీ ఆ స్థాయి నెంబర్ను అస్సలు ఊహించలేదు. ఏదో ఒకటి అరా అన్నట్లుగా సాగిన ప్రయాణంలో అనూహ్యంగా దక్కిన విజయం ఇది. అందుకే దొరికిన ఛాన్స్ ను వదులుకోవద్దనుకుంటోంది. ఇదే అదునుగా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇంతకీ అదెక్కడా? బీజేపీ వ్యూహమేంటి? ఏపీలో బీజేపీ టార్గెట్ 2029. గెలుపు జోష్ కంటిన్యూ అవుతుందా? కూటమిలో ఉంటూనే సొంతంగా ఎదిగే ప్రయత్నం. అస్త్రాలు వ్యూహాలు సిద్ధమయ్యాయా? గత అనుభవాలు వర్తమానంలో బలాబలాలను బేరీజు వేసుకుంటూ ఏపీలో రూట్ లెవెల్లో పాతుకుపోయేందుకు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేనలతో జట్టు కట్టి ఊహించని ఫలితాలను సొంతం చేసుకున్న కాషాయ సేన. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఫ్యూచర్ లో రాష్ట్రంపై మరింత పట్టు పెంచుకోవాలని చూస్తోంది. అందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. 2014, 2019, 2024 ఇలా వరుస ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా లెక్కలేసుకుంటున్న కమలం పార్టీ తమ ముందున్న అన్ని అవకాశాలను అనుకూలంగా మార్చుకుంటోంది. పార్టీని బలోపేతం చేసే విషయంలో సీరియస్ గా ఉన్న జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీ నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేసిందట. పార్టీ ఆఫీసుల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలంటూ నేతలకు గట్టిగానే చెప్పిందట. గత సార్వత్రిక ఎన్నికల్లో అధినాయకత్వం ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ముందుకు సాగిన రాష్ట్ర పార్టీ ఇప్పుడు కూడా అదే తరహాలో సైలెంట్ గా పనిచేసుకుంటోంది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరింత బలపడేందుకు వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఏ వర్గాలకు దగ్గరయ్యామనే విషయాన్ని ఆరా తీసి అధినాయకత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తోంది. రాష్ట్రంలో ప్రజలు బీజేపీ నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీని సింగిల్ గా ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తోంది. మొన్నటి విక్టరీ 3 పార్టీలు ఒక్కడిగా పనిచేయడం వల్ల లభించిందే అయినా కాస్త కాన్సంట్రేట్ చేస్తే రాష్ట్రంలో సొంతంగా ఎదిగే స్కోప్ లేకపోలేదన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకున్న ఢిల్లీ పెద్దలు ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారట. ఏపీలో కాంగ్రెస్ పనైపోయిందనే భావనలో ఉన్న కాషాయ నేతలు టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఉన్నారట. అందుకోసం రాష్ట్రంలో బలమైన మిత్రుడు జనసేనతో బంధాన్ని మరింత దృఢపరచుకోవాలని చూస్తున్నారట. అందుకే ఇద్దరు కేంద్ర మంత్రులు లేదా సహాయ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఏపీలో నెలకోసారి పర్యటిస్తున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలోనూ కార్యకర్తల్లోనూ కొత్త జోష్ కనిపిస్తోందట. ఏపీలో బీజేపీ పరిస్థితి గతం కంటే మెరుగ్గానే ఉంది. ఓ రాష్ట్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి, 8 మంది ఎమ్మెల్యేలున్నారు. అందుకే వారి పర్యటనల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. సాదాసీదా టూర్లు కాకుండా పార్టీని వేళ్లూనుకునేలా చేసేందుకు నేతలు గల్లీ స్థాయికి వెళ్లాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఏ తరహా పట్టు బిగించామో అదే తరహా పోరాట పటిమను ఇక్కడా చూపాలని హితబోధ చేస్తోందట. ఓవైపు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూనే రాజకీయంగా రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరించాలన్నది ఏపీ బీజేపీకి హైకమాండ్ చెప్పిన మాట. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి 3వ అధికారంలోకి రావడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించడంతో ఇక్కడ బలపడేందుకు భారీ అవకాశాలే ఉన్నాయని కమలం పెద్దలు లెక్కలేసుకున్నారు. అందుకే సరికొత్త వ్యూహరచనతో ప్రజల్లోకి వెళ్తోంది ఆ పార్టీ. రాష్ట్ర నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ స్వయంగా ఢిల్లీయే మానిటరింగ్ చేస్తున్న ఈ కొత్త స్ట్రాటజీ ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తుందా అన్నదే తెలియాల్సి ఉంది.